బైబిల్లో నుండి ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. మాట్లాడకండి, దయచేసి ఎవరు మాట్లాడుతుంది. కానీ దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరగకయు తగిన రీతిని గడకయు నుండి నీడల వాని గతి కంటే అనుకొనుచున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్టు సహోదరుడు సర్నాథ్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా దేవ, మహాగరుడ, మహోన్నతుడా, నిత్యుడా, నీకే వందన స్తోత్రాలు దేవుడు చేరవలసిన మమ్మల్ని దృష్టి మాట్లాడాలని మీకు పంచిపెట్టుకుని దేవుడు దర్శించండి. వాడి మీద దర్శించి వాటి మీద మాట్లాడమని ఎంత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు విశేషమైన నామములో స్తుతి చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించునను. తర్వాత ఇక్కడ తగిన రీతిని సమాధి చేయబడికయు నుండి నేడుల వాని గతి ఎంతో చెడ్డదని ఈ లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు మన సహోదరి దీపిక సుహాసిని తాను ఈ లోకంలో తనను దేవుడు జన్మింపజేశాడు, యేసు ప్రభును బయలుపరిచినాడు, తనకు క్రీస్తుల రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించింది. నమ్మిన నాటి నుంచి కూడా యాత్రా జీవితం అంతట్లో కూడా తన రక్షణను భయముతో వణుకుతూ కొనసాగించుకుంటూ సంఘ సహవాసం కలిగింది, కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చింది. తన అనారోగ్య పరిస్థితిని బట్టి దేవుడు కొద్దిగా ముందుగానే చిన్న వయసులోనే దేవుడు తన సన్నిధికి పిలుచుకున్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, అందరూ కూడా ఏదో ఒక రోజున మనం చనిపోవలసిన వారమే, పుట్టినవాడు గిట్టక మానడు. కనుక ప్రభునందు మృతులు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి సహోదరి దీపిక వంటి మరణాన్ని మనం పొందినప్పుడు ధన్యులం అన్నమాట. ఎందుకంటే మానవ జీవితం ఈ శరీర జీవితంతో అంతం కాదు, ఇది ఒక ఫేస్, నాణ్యానికి ఒక పక్కన మాత్రమే. నాణ్యము తిరగేసి చూస్తే రెండవది ఆత్మ జీవితం ఉంటుంది. భౌతిక మరణము ఆత్మ జీవితానికి ఆరంభం అవుతుంది. చనిపోయిన తర్వాత 2 స్థలాలు ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి భూమి మీద ఉన్న మనకి చనిపోయిన తర్వాత ఏమున్నాయో ఏమి లేవో మనకు తెలియదు. కనుక మన సృష్టికర్త అయిన దేవుడు భూమిని, ఆకాశమును, సాందుని సమస్తమును సృజించిన దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. దేవుళ్ళు అనబడిన వారు లోకంలో అనేక మంది ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడిగా ఈ లోకానికి పాపుల్ని రక్షించడానికి లోకమునకు వచ్చినన్నమాట నమ్మదగినది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత తానే స్వయంగా చెప్పాడు, చనిపోయిన తర్వాత నరకముందని, నిత్య నరకము. ఆ నరకానికి ఎవరు వెళ్తారంటే పాపులు వెళ్తారు. ఎవరయ్యా పాపులు అంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన మనము ఆది ఆదామునందు అవ్వుల యందు జన్మించిన మనము ఆదామవులు ఆ మంచి చెడుల ఫలవృక్షాన్ని తిన్నారు కనుక ఆ మంచి చెడు అనేది ఆ స్వభావం మనుషులందరిలో కూడా వచ్చేసింది. ఆ కారణం చేత మనమందరం కూడా పాప స్వభావం కలిగాం, మంచి చెడు ఎరిగిన వారు. చెడు ఎరిగినప్పటికీ కూడా చెడునే చేస్తూ ఉంటాం. కనుక మనమంతా కూడా పాపులు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ పాపి తన పాపంలో చనిపోతే ఆత్మ నిత్య నరకానికి వెళ్ళాలి. ఆ భయంకరమైన నరకము నుండి రక్షించి